Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with agreement between the subject and the verb under it do form verbs. Of the do form verbs, I deal with does. There are three do forms: do, does, did. I am touching does. Does present tense, simple present tense. అంటే డూకి యూఎస్ కలిపాడు అనమాట. ఓ ఉంది కాబట్టి యూఎస్ కలిపాడు డస్. తెలుగు ఇది మెయిన్ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ వాడతారు. మెయిన్ వెర్బ్ పెర్ఫార్మ్స్ అని అర్థం, యాక్ట్స్ అని. తెలుగులో చేయను, చేస్తాడు, చేస్తుంది, అట్లా. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు అది వాడతారు. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి తెలుస్తుంది. ఈ షీ ఇట్ ఎనీ సింగులర్ నౌన్, దిస్ దట్ ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్ చూడండి. మెయిన్ వెర్బ్కి హీ డస్ ది వర్క్. హీ డూ ది వర్క్ అని అనకూడదు, జీవితంలో అనకూడదు. హీ డస్ ది వర్క్, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, అందువల్ల అది మెయిన్ వెర్బ్. తర్వాత యాజ్ హెల్పింగ్ వెర్బ్ ఎలా? ఈ డస్ని ఒకటి టు ఫార్మ్ నెగటివ్ సెంటెన్స్ వెన్ నీడెడ్. హీ వాక్స్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు ఎగ్జాంపుల్. దీన్ని నెగిటివ్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్ లేదు కదా, ఉంటే దానికి మనం నాట్ పెట్టుకుంటేది, ఇక్కడ లేదు. అందువల్ల మనం ఏం చేయాలా? డూ ఫార్మ్ వెర్బ్ సహాయం తీసుకో. అసలు డూ ఫార్మ్ వెర్బ్ ఉండేది అందుకే. అక్కడ నేరుగా పోండి. ఇక్కడ ఎస్ ఉంది కదా, అందువల్ల ఎస్లోకి రండి. డస్ తీసుకో. ఈ డస్ తర్వాత నాట్ ఇక్కడ పెట్టు. హెల్పింగ్ వెర్బ్ కానీ పెడతావు కదా, ఇక్కడ పెట్టు నాట్. తర్వాత వాక్, వాక్స్ అనకూడదు. మళ్ళీ డస్ వచ్చిందంటే దీని ఎస్ లక్షణం ఇందులోకి వెళ్ళిపోయింది. డస్ నాట్ వాక్ అంటే ఎవ్రీ మార్నింగ్ నెగటివ్ సెంటెన్స్. తర్వాత టు ఫార్మ్ క్వశ్చన్స్ వెన్ నీడెడ్. క్వశ్చన్స్ ఫార్మ్ చేయటం అనమాట. చూడండి, హీ రన్స్ ఫాస్ట్. క్వశ్చన్ ఎలా చేస్తాం? హీ విల్ రన్ అంటే విల్ హీ రన్ అంటాం, ఇక్కడ లేదు కదా. అందువల్ల ఇక్కడ కూడా మనం డూ ఫార్మ్ వెర్బ్ డస్ తెచ్చుకో. డస్ ముందోడు. డస్ హీ రన్, ఎస్ ఉండకూడదు అన్నాను కదా. డస్ హీ రన్ ఫాస్ట్. తర్వాత ఎంప్టిక్ డస్ అంటే ఈ వాక్స్ ఎవ్రీ మార్నింగ్ అని ఈ వాక్స్ ఎవ్రీ మార్నింగ్ అన్నావు కదా, అది కొంచెం ఎంఫసైజ్ చేయాలి, స్ట్రెస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా? హీ డస్ వాక్ ఎవ్రీ మార్నింగ్, అలా చేసుకుంటా పోదు. ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్గా వాడబడ్డది, ఇక్కడేమో మెయిన్ వెర్బ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.